బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ కాంగ్రెస్ లో కల్లోలం కంటిన్యూ అవుతుంది. వరంగల్ వివాదం సద్దుమణకక ముందే సూర్యాపేట జిల్లాలో వర్గపోరు కలకలం రేపుతుంది. ఆర్వపల్లిలోని అసమ్మతి కాంగ్రెస్ నేతలు చలో గాంధీ భవన్ కు పిలుపునిచ్చారు. గాంధీ భవన్ కు వెళ్తుండగా ఎమ్మెల్యే సామేల్ వర్గం అడ్డుపడింది. దీంతో ఇరు వర్గాలు రాళ్లు కర్రలతో దాడి చేసుకున్నారు. పోలీసులు రంగప్రవేశం చేసి లాఠీచార్జ్ చేశారు. ప్రస్తుతం ఆర్వపల్లిలో పోలీసులు భారీగా మోహరించారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ కేకే అందిస్తారు. కేకే, తెలంగాణ కాంగ్రెస్ లోపల కల్లోలం మొదలైంది. ఎక్కడికక్కడికి కాంగ్రెస్ నేతలంతా కూడా కత్తులు తీసుకుంటున్నటువంటి వ్యవహారం ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ అయింది. నిన్నటి నుంచి ఈ రోజు వరకు నిపుల కొలిమిల కాంగ్రెస్ లో ఉన్నటువంటి కడియం థియరీ వర్సెస్ మంత్రి కొండా సురేఖగా వివాదం చెలరేగుతుంది. ఆ వివాదం అనేది తారాసాగితే తాజాగా సూర్యాపేట జిల్లాలో ఉన్నటువంటి తుంగతుర్తి కాంగ్రెస్ లోపల విభేదాలు అనేటువంటి వర్గ విభేదాలు ఇప్పుడు రోడ్డున పట్టాయి. పూర్తిగా కొన్ని రోజులుగా అక్కడ స్థానిక ఎమ్మెల్యేగా ఉన్నటువంటి మంత్రుల సామ్యానికి వ్యతిరేకంగా మొత్తం అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కింది స్థాయి శ్రేణులు కొంతమంది కాంగ్రెస్ నేతలంతా జట్టుకు కట్టి వ్యవహారాన్ని నడుపుతున్నటువంటి విషయం మనకు కనిపిస్తుంది. గత కొన్ని రోజులుగా మండల కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అధ్యక్షులను ప్రకటించింది. మొత్తం కూడా ఒక్కసారిగా వివాదానికి కారణమైనటువంటి పార్టీకి సంబంధం లేని పార్టీలో ఎలాంటి పాత్ర లేనటువంటి నేతలకి మండల సామ్యాల్ అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మండల కాంగ్రెస్ నేతలకు పగ్గాలు అప్పగిస్తారు, వాళ్ళకి నాయకత్వం అప్పగిస్తారని చెప్పి మొత్తంగా కూడా స్థాయి చేరాయి. ఈ నేపథ్యం లోపల ఆయన గత కొన్ని రోజులుగా వ్యతిరేక గలం విప్పుతున్నటువంటి వర్గం ఏదైతే ఉందో కేకే. ఇక తెలంగాణ కాంగ్రెస్ లో కల్లోలం కంటిన్యూ అవుతూనే ఉంది. వరంగల్ వివాదం సద్దుమణకక ముందే ఇప్పుడు సూర్యాపేట జిల్లాలో వర్గపోరు కలకలం రేపుతుంది. ఆర్వపల్లిలోని అసమ్మతి కాంగ్రెస్ నేతలు చలో గాంధీ భవన్ కు పిలుపునిచ్చారు. గాంధీ భవన్ కు వెళ్తూ ఉండగా ఎమ్మెల్యే సామేలు వర్గం అడ్డుపడింది. దీంతో ఇరు వర్గాలు రాళ్లు కర్రలతో దాడి చేసుకున్నారు. దీంతో పోలీసులు రంగప్రవేశం చేసి లాఠీచార్జ్ చేశారు. ప్రస్తుతం ఆర్వపల్లిలో పోలీసులు భారీగా మోహరించారు. రాళ్లు కర్రలతో దాడికి దిగారు ఇరు వర్గాలు కూడా. మనం చూడొచ్చు, పోలీసులు ఇరు వర్గాలను కూడా చెదరగొట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. తెలంగాణ కాంగ్రెస్ లో కల్లోలం కంటిన్యూ అవుతుంది. వరంగల్ వివాదం సద్దుమణకక ముందే ఇంతవరకు మనం చూసాం వరంగల్ కడియం శ్రీహరి వర్సెస్ కొండా సురేఖ అంశం ఇంకా సద్దుమణక ముందే ఇప్పుడు సూర్యాపేట జిల్లాలో వర్గపోరు ఇప్పుడు తెరపైకి రావడం జరిగింది. ఆర్వపల్లిలోని అసమ్మతి కాంగ్రెస్ నేతలు చలో గాంధీ భవన్ కు పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో గాంధీ భవన్ కు వెళ్తూ ఉండగా ఎమ్మెల్యే సామేలు వర్గం వారిని అడ్డుకోవడం జరిగింది. దీంతో ఇరు వర్గాలు కూడా రాళ్లు కర్రలతో దాడి చేసుకుంటూ ఉన్నారు. పోలీసులు కూడా వారిని నివారించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. పోలీసులు రంగప్రవేశం చేసి లాఠీచార్జ్ చేసినట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం ఆర్వపల్లిలో పోలీసులు అయితే భారీగా మోహరించారు.